రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మామిడి తోటల అధిక దిగుబడి కోసం ఉపయోగించేటువంటి కల్తర్ గురించి తెలుసుకుందాం. ఇది సింజెంటా కంపెనీ వారు తయారు చేసినటువంటి కల్తర్. ఇందులో ప్యాక్లోబుటాజోల్ అనే టెక్నికల్ 23% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఎస్సీ అనగా సాల్యుబుల్ కాన్సన్ట్రేషన్. దీన్ని ఎలా వాడాలి అంటే, వేసవి తర్వాత తొలకరి చినుకుల సమయంలో పొలాన్ని బాగా దుక్కి చేసి చెట్టు వైశాల్యాన్ని ఆధారంగా చేసుకుని 2 నుంచి 4 అడుగుల దూరంలో ఒక 3 నుంచి 4 ఇంచుల లోతు చెట్టు చుట్టూ సర్కిల్ చేసి బిందె నీటిలో ఈ మందుని కలిపి వేయాలి. చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏ వయసు చెట్టుకి ఎంత మోతాదులో మందు వాడాలని. ఈరోజు ఆ విషయానికి వస్తే మీకు సింపుల్ ట్రిక్ చెప్తానండి. మీరు ఇంకా ఇది చెప్పిన తర్వాత మీరు ఎవరిని కూడా అడగరు, మీరే తెలుసుకుని మీరే మీ చెట్టు యొక్క వయసుని బట్టి మీరే వేసేస్తారు. అది ఎలాగంటే, మనం కల్తర్ కొన్న తర్వాత ప్రతి బాటిల్తో పాటు ఒక చిన్న పేపరు, దాన్ని లీఫ్లెట్ అంటారు, అది మనకు వస్తుంది. అది కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు. మరి ఇందులో ఏముంటుంది చూద్దాం. ఇది లీఫ్లెట్ అండి. ఇది ఇందులో మనకి ఏముంటుందంటే, ఎంత వయసు చెట్టుకి ఎంత మోతాదులో ఈ ప్యాక్లోబుటాజోల్ 23% ఎస్సీ అనే మందును వాడాలి. ఇందులో అన్ని రకాల లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో అన్ని భాషలు ఉంటాయి. మనకి ఏ భాష వస్తే ఆ భాష ఎంచుకోవచ్చు. కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా తెలుగు భాష నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉంది. మీకు కూడా ఇది ఫోటో తీసి పెడతానండి. మామిడి చెట్టు వయసు 7 నుంచి 15 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్టుకి 15 మిల్లీలీటర్ల కల్తర్ని ఒక బిందె నీటిలో కలిపి, ఇందాక మేము చెప్పినట్టుగా చెట్టు చుట్టూ గాడి తీసి 3-4 ఇంచుల లోతు గాడి తీసి తేమ ఉన్నప్పుడే వేయాలి. తేమ ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటే, ఆ మందు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట నేలలో. తేమ లేనప్పుడు వేస్తే అక్కడే ఉండిపోతుంది. కాబట్టి చెట్టు వేరుకి ఎక్కువ త్వరగా వెళ్ళలేదు. కాబట్టి కొద్దిగా తేమ ఉన్నప్పుడే ఈ మందుని పోసే విధంగా ప్లాన్ చేయండి. అలాగే వయసు 16 నుంచి 25 సంవత్సరాల వయసున్న చెట్లకి 20 మిల్లీలీటర్లు, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న చెట్టుకి 25 నుంచి 40 మిల్లీలీటర్లు వేయవలసిందిగా కంపెనీ వారు తెలియజేస్తున్నారు. ప్రతి రైతు వీటిని దృష్టిలో ఉంచుకొని వారి చెట్టు యొక్క వయసుని బేస్ చేసుకుని తగినంత మిల్లీలీటర్లని కల్తర్ని నీటిలో కలిపి వాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన దగ్గర ఆదామా కంపెనీ వారి నిర్యా, ఇందులో కూడా ప్యాక్లోబుటాజోల్ 23% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఇది కూడా బాగానే పనిచేస్తుంది. సింజెంటా కంపెనీతో పోలిస్తే ఇది కాస్త రేటు తక్కువ, సింజెంటా కంపెనీ కాస్త రేట్ ఎక్కువ. మీరు ఏ కంపెనీ పరిచయం ఉంటే ఆ కంపెనీ మందు కొనుక్కుని వాడవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని వివరాలకు సంప్రదించండి అశ్రిత క్రాప్ కేర్ సెంటర్, వెల్దుర్తి, డోన్ రోడ్, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. మా కాంటాక్ట్ నెంబర్ 8466994182. ధన్యవాదములు.